ప్రాంక్ కాదు, రియల్ చేయబోతున్నాం. వాళ్ళు మాయమైన విషయం వాళ్ళకే తెలియదు. సో నీ మీద ట్రై చేయబోతున్నాం. భయపడకు మరి. సో గైస్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు కూడా నేర్చుకోండి. ఇది ఎట్లా చేయడం ఏంటంటే దీనికి మంత్రం ఉంటది అనమాట. హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సో గైస్, మేము మీరు తమ్మునేల్ ఆల్రెడీ విషయం ఉంటారు, ఇన్విజిబుల్ ప్రాంక్ కాదు రియల్ చేయబోతున్నాం. అలా అయితే హ్యాపీనే. వీళ్ళ ఫ్రెండ్ ఒక కథన్ ఉంటాడు, నార్మల్ గా మ్యాజిక్ చేస్తాడు అనమాట. ఈ రోజు తను మ్యాజిక్ చేసి నేను ఆల్రెడీ మాయం చేసిండు. చాలా సేపు నాకు కనిపించలే, వాయిస్ వినిపిస్తుంది కానీ మనుషులు కనిపించారు అనమాట. వాళ్ళు మాయమైనారన్న విషయం వాళ్ళకే తెలియదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. సో అదొక టైప్ ఆఫ్ మ్యాజిక్ అనమాట. సో అది మేము నేర్చుకొని వచ్చినాం ఈ రోజు. సో అది డుగ్గు మీద మేము చేయబోతున్నాం అనమాట. రెడీ ఆ డుగ్గు? భయపడద్దు మరి. రెడీ, ఓకే డన్. ఏం కాదు, మ్యాజిక్ అంటే నువ్వు మాయమైతావు అంతే, భయపడాల్సిందే ఉందిరా ఇంకా. సో గైస్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు కూడా నేర్చుకోండి. ఇది ఎట్లా చేయడం ఏంటంటే దీనికి మంత్రం ఉంటది అనమాట. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేము మీకు చెప్తాము, నేర్పిస్తాము. సో అది మీరు నేర్చుకొని మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా మీరు కూడా మ్యాజిక్ చేయండి. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. కానీ ఒక్కటే మెయిన్ గా చెప్తున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మాయమైన విషయం వాళ్ళకే తెలియదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. వాళ్ళ వాయిస్ మాకు వినిపిస్తుంది కానీ వాళ్ళు మాకు కనిపించరు, అండ్ వాళ్ళు మాయమేరని వాళ్ళకే తెలియదు అనమాట. నీకు నువ్వు మాయమైన తెలిసిందా? నీకు నువ్వు ఉన్నకానే ఉన్నావు కదా, కానీ మాకు కనిపించలే. వాయిస్ ఏమో వినబడ్డది అని అంటుంది, కాకపోతే నేనైతే మాయమైపోయాను. ఈయనకి ఉన్నట్టే ఉన్నాడు కానీ మాకైతే ఈయన కనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన వాయిస్ అయితే మాకు వినబడ్డది. సో డుగ్గు, నీ వాయిస్ అయితే మాకు వినబడుతుంది అట్లా అని చెప్పి ఒర్రకు, కానీ నువ్వు మాకు కనిపించవు, ఓకేనా? సో నీ మీద ట్రై చేయబోతున్నాం. భయపడకు మరి, ఓకేనా? ఓకేనా? భయపడద్దు. ఎందుకు? జస్ట్ మ్యాజిక్ రా. ఫ్రోజన్ బార్బీ అంట కదా, సుమంటికి ఇట్లా శక్తులు అత్త చేసిన అట్లా అన్నట్టు. పట్టుకో. రెడీయా? రెడీ. ఓకే ఓకే. సో ఇది ఒక చెద్దర్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. వచ్చిందండి. రెడీ, 1 2. ఓకే, నేను భయపడండి. మ్యాజిక్ అడిగి సిద్ధంగా చెప్తారా? మ్యాజిక్ మ్యాజిక్. నువ్వు ఏమే ఉంటావు, ఇక్కడనే ఉంటావు అంతే. మాకు కనిపించకుండా మాయమవుతావు, చైర్ మొత్తం ఖాళీ అవుతుంది అంతే. సో గెట్ రెడీయా? రెడీ. సో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మీకు నేర్పిస్తాను కూడా చెప్పాను. ఫస్ట్ స్టెప్ చెద్దర్ తీసుకో. సో ఇట్లా చెద్దర్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి చెద్దర్ తీసుకోవాలి. అది ఈ కలర్ చెద్దర్ ఉండేలా చూసుకోండి, యాష్ కలర్ అనమాట. సో ఇంతే లెంత్ ఉండేలా చూసుకోండి, యాష్ కలర్ చెద్దర్. అండ్ మీ ఇంట్లో మస్త్ ఇట్లాంటి సోఫాస్ ఉంటే దాని మీద కూర్చోబెట్టండి, లేకపోతే సోఫాలో కొనుక్కొచ్చుకొని మ్యాజిక్ నేర్చుకోండి. ఇంకోటి, ఈ పిల్లో అయితే మస్ట్ వెనకాల పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా ఫస్ట్ ఇలాంటి పిల్కేయండి. సేమ్ ఓకే. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకు డ్రెస్ ఎంత చేసినా అనుకుంటుంది, చెంకి చెంకిది అది మ్యాజిక్ వేయడానికి. రెడీ, 1 2 3. మంచి కూర్చోాలి, అట్లా కూర్చుంటాయి మధ్యలో. ఇగో పర్సన్ మిడిల్ లో ఉంటాడు, పర్సన్ మిడిల్ లో ఉండాలి, వాళ్ళ ఫేస్ పైన నవ్వు ఉండాలి. భయపడితే మ్యాజిక్ కాదు, భయపడితే మ్యాజిక్ కాదు, నవ్వాలి. భయపడితే మ్యాజిక్ వాయిస్ కూడా వినబడదు. ఇంకో ఇహి అనవు మంచిగా. కొంచెం భయపడి తడబడ, కానీ భయపడితే వాళ్ళు వాయిస్ కూడా వినబడదు. ఇంకా ప్రాబ్లం అవుతుంది కదా, నవ్వుకుంటుంటే మస్తు ప్రాబ్లం అవుతుంది. నువ్వు భయపడకు మరి, ఓకేనా? ఒకటేనా? రెడీ, 1 2 3. రెడీ, 1 2 3. మంత్రం అబ్రకదబ్రా 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 ఓం భీం బిష ఓం భీం బిష. అరే మాయమైంది. yes మా మ్యాజిక్ అయితే సక్సెస్ అయింది గాయ్స్. డిగ్గడమయ్య 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 కాదు,
మనం గెలిచినాం గెలిచినాం. మన మ్యాజిక్ సక్సెస్ సక్సెస్ఫుల్ గా అయింది. డుగ్గాడైతే మాయమైండు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మాయి ఇప్పుడు డుగ్గలేడు. మన ఎవరు లేరు. మన గాయ్స్ మీరు చూసారు కదా డుగ్గు అయితే మాయమైపోయింది అన్నమాట. హ్యాపీగా ఉంది. ఇక్కడ సోఫాలు అయితే ఇవ్వలేరు గాయ్స్ రియల్లీ. కానీ డుగ్గు వాయిస్ వినిపిస్తుంది. డుగ్గు మాట్లాడారు కనబడతలేదు. అరే డుగ్గు మాట్లాడమని చెప్పురా. అది ఎక్కడ తిరుగుతున్నావు వాయిస్ నీకు రిటర్న్ మ్యాజిక్ వచ్చా మరి? అయ్యా నాకు కాదు, మాయం చేసిన ఒక్కటే వచ్చి నాకు. అయ్యో ఇట్లా డుగ్గు నువ్వేం భయపడకు. పప్పకి రిటర్న్ మ్యాజిక్ రాదంటాను. నేను ఎట్లయినా ఇక్కడికి తీసుకొస్తాడు. నువ్వు భయపడకు డుగ్గు. రిటర్న్ తీసుకొచ్చి నాకు రాదు కదా. నేను ఓన్లీ మాయం చేసి వస్తుంది అంతేనా? అవును. మరి ఎట్లా ఇప్పుడు మీ ఫ్రెండ్ అడగలే అయినా కూడా అట్నా రాదట ఆయన కూడా. మరి డుగ్గు ఎట్లా వస్తుంది ఇప్పుడు? అదే అర్థమవుతలేదు. మరి ఎట్లా వస్తుంది ఇప్పుడు? అదే అర్థమవుతలేదు. మరి మనకు కనిపించదు కదా. అరే ఆయనకి ఫోన్ చేస్తా. ఫోన్ చేసి ఒకవేళ అడుగుతా. అరే ఆయన ఫోన్ కలుపుతలేదురా. డుగ్గు నువ్వేం భయపడకు. పప్పకి రిటర్న్ మ్యాజిక్ రాదంట. నేర్చుకోనైనా నేను తీసుకొస్తాడు మళ్ళీ. సరేనా? చాలా భయం అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఏం కాదు డుగ్గు. నువ్వు మాకు కనిపించవు కానీ వాయిస్ వినబడుతుంది. సరేనా? పప్ప మళ్ళీ నేను రిటర్న్ తీసుకొస్తాడు. అంతసేపు దయ్యాలు అవి వస్తే ఆడుతాను అక్కడనే. మాకు కనిపించని అన్ని నీకు కనిపిస్తాయి దయ్యాలు అవి ఇవి. ఎందుకంటే నువ్వు మ్యాజిక్ లోకంలో ఉన్నావు కదా. ఈ లోకంలో లేవు కాబట్టి జాగ్రత్త డుగ్గు. సరేనా? మమ్మీ చాలా భయం అవుతుంది. తీసుకురా మమ్మీ. ఏంటి మమ్మీ ఎవడు? కరెంట్ ఉందా నీ దగ్గర? పోయిందా? పోయింది మమ్మీ. కరెంట్ లేదా అక్కడ? నీకేమైనా దయ్యాల సౌండ్స్ వినబడుతున్నాయా? లైట్లు ఆఫ్ అవుడు ఆన్ అవుడు అయితేనే. అరే భయపడుతుందిరా చిన్న పిల్ల. ఎట్లా మాట్లాడు ఒకసారి. ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడేసి. ఇప్పుడు నువ్వు సోఫాలు కూర్చున్నావా నిల్చున్నావా? సోఫాలు నిల్చొని ఉన్నావా? మరి ఏం చెయ్యకు. తల గోక్కుంటే దయ్యం వస్తుందంట. మ్యాజిక్ లో మాయమైన వాళ్ళు తలకాయ ఇట్లా గోక్కున్నారు అనుకో, వెనుక నుంచి వచ్చి పిలక పట్టి ఇట్లా పైన లేపుతుందంట. మరి నువ్వు గోక్కోకు. సరేనా? ఎందుకు గోకుడు పెడుతుందా నీకు? మరి పెట్టినా కూడా గోక్కోకు. గోక్కుంటే ప్రాబ్లం అవుతుంది. సరేనా? నీ వెనకాల దయ్యం కూర్చొని ఉంటది. వెనకకు తిరిగి చూడకు. చూడొద్దు, అస్సలు చూడొద్దు. చూసినా అనుకో కథ మనం ఒక వీడియో వేసిన ఏ చిన్న పిల్లలు అని అది వస్తుంది. సరేనా? జాగ్రత్త. నేను పప్పకి చెప్తా. అరే వెనకాల తిరిగి చూస్తే దయ్యం వచ్చి కదా. మ్యాజిక్ చేసి నేర్చుకున్నా అంటే మాయం చేసి నేర్చుకుంటా అంటే రిటర్న్ తిప్పించిన వాళ్ళకి రాదట. సరే నేను ఏదో ఒకటి చేస్తా. ఇప్పుడు ఈ సోఫా ఎందుకు? ఖాళీ సోఫా ఇక్కడ వెనక జరిపి ఉండండి. ఇక్కడ ఇంటికాడ ఊపిరి ఎత్తాడు అవసరం మనకి. ఇప్పుడు ఎట్లా నేను డుగ్గును ఘోరంగా మిస్ అవుతాను. డుగ్గా లేకపోతే మంచి దాని ఫ్రూట్స్ గీట్స్ అన్ని అమ్మ దుర్మార్గులారా ఇంత దారుణమా? దాని వాయిస్ వినిపిస్తుంది కదా. డుగ్గు ఒకసారి మమ్మీ అని విలువరా, నేను మిస్ అవుతున్నా. వాయిస్ ఘోరంగా నాకుంటే తలుపుకుపోతుంది మమ్మీ అని వాయిస్ ఉంటే. నిజంగానే మాయమైందా డుగ్గాడు? గోకు అని చెప్పిన మెయిన్ అందులో రూల్ నెంబర్ 1 అదే కదా. గోకు దయ్యం ఇట్లా పీక పట్టి పైకి బయటకు వచ్చేటప్పుడు ఇట్లా ఆ మ్యాజిక్ బయటకు రాలంటే హిహి అని మళ్ళీ ఒకసారి అంటే అత్తరు కావచ్చు. రారంట అట్లా. అట్లా అంటే దయ్యం బిస్కుతుందట. ఇట్లనో ఏమో. ఏం చేద్దాం? మనం అన్నం తిని సపరేట్ అనుకుందాం. సరే ట్రై చేద్దాం. మళ్ళీ ఒకసారి మధ్యలో సోఫా వేసి మళ్ళీ ఒకసారి మ్యాజిక్ ట్రై చేద్దాం. స్వీట్ బాక్స్ ఫ్రిడ్జ్ లో తీద్దాం. వాళ్ళు లేట్ కదా. స్వీట్ బాక్స్ పోతుంది. బీట్రూట్ గీట్రూట్ అన్ని మనం తిందాం మంచిగా. ఫ్రిడ్జ్ లో అన్ని లేవు. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ ఉంది. దయ్యంగా మారి తినేసింది. చూద్దామా? చూడు ఒకసారి ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉన్నాయా? అవును టిక్ టాక్ ఉన్నాయా? కాదే ఆ ఖాళీ డబ్బులు మమ్మీ. మనం మొత్తం తిందాం. మమ్మీ ఆ ఖాళీ డబ్బులు మమ్మీ. వేయడంత లేవు ఏ నటించరావే. ఆ వాయిస్ కూడా కొంచెం వినబడతలేదు మొత్తం మనకి. మమ్మీ ఆ ఖాళీ డబ్బులు మమ్మీ. ఉన్నాయిగారా. ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేయి మంచిగా మనకి మొత్తం మనకి. ఆ ఖాళీ డబ్బులు మమ్మీ. ఇష్కు సిఫాయా మమ్మీ మళ్ళీ మీరు తింటారని. మమ్మీ వాయిస్ కూడా వినబడతలేదు ఇప్పుడు. మమ్మీ
దుక్కు నాకు 2 రోజుల తర్వాత తీసుకొద్దాం మరి ఆలో ఫ్రిడ్జ్ లో అన్నీ ఇక్కడ వెళ్తుంది పట్టించుకోగో అది ఎట్లా మనకు కనబడది ఎంజాయ్ చేయొచ్చు మనం ఏ పార్క్ పోదామా హైదరాబాద్ మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం అన్నాం మనకే కదా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం అది ఎట్లా కనిపించదు కాబట్టి తినది నేను కావాలని దాన్ని మాయం చేసిన దాన్ని తెలిసేది కావాలనే మాయం చేసిన లేకపోతే అన్ని తినచ్చు అని మాయం చేసిన దాన్ని కావాలని దానికి వెళ్తే నేను ఉతుకుతుంది దానికి తెలుస్తుందా అది తెలియదు తింటాను దాన్ని ఆల్రెడీ తింటది కూడా నాకు నువ్వు తెలియదు తింటున్నావా ఇక్కడ కూర్చొని ఉండేది బాబా ఇక్కడ కూర్చొని అటు ఇటు ఆడుకునేది అంతా చెప్పేసా అక్కనే మాయమైంది ఏముంది మంచిగా మనం బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తిని ఇక్కడ కూర్చొని ఆడుకుంటుండేది అంత చెప్పేసి డుగ్గాడు అయినా అది ఉంటే ఊకే ఫోన్ చూసుకుంటే అల్లరి వేసుకుని ఉంటాయి ప్రశాంతంగా ఉంది మమ్మీ అయిన కూడా నన్ను దయ్యం మంచిగా చూసుకుంటాంది. అలా అయితే హ్యాపీనే. అయ్యా మనం పోదాం మమ్మీ అయిన కూడా మమ్మీని దయ్యం వీడియో ఆపేద్దామా ఇక ఎందుకు కావాలని గైస్ మ్యాజిక్ ఫెయిల్ అయింది డుగ్గు అయితే మాయమైపోయింది గైస్ సారీ మీరైతే మా మ్యాజిక్ యూస్ చేయకండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ డుగ్గు మళ్ళీ వస్తే మేము మళ్ళీ వీడియో పెట్టేసాం డుగ్గు అయితే ప్రజెంట్ మాయమైపోయింది అనమాట సో డుగ్గు అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీడియో పెడతాం నాకు తెలిసి ఒక 2 days ఆగుదాం అనుకుంటాను మేము ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ఉందాం అనుకుంటాను ఏమంటా పీస్ఫుల్గా ఉందాం అనుకుంటాను ఫ్రిడ్జ్లో అన్నీ తిందాం అనుకుంటాను గైస్ దట్స్ ఇట్ ఓకే దెన్ ఈ చెద్దరు ఎందుకు రా ఇంకా రాబడే వచ్చింది కదరా చెద్దరేసరికి దయ్యం అయ్యమని అన్నాడు మంచిగా చూసుకుంటాంది కదా. అవును అది మళ్ళీ మాయం చేస్తా పట్టుగా వేరే కాడికి మొత్తం డైలీ పీక్ తినే కాడికి మాయం చేద్దాం మళ్ళీ ఒకసారి మాయం చేద్దాం మొత్తానికి మాయం చేద్దాం 1 2 3 కథం మళ్ళీ మాయమైంది అరే నువ్వు నాటకాలు దొబ్బకరా నీకు మాయను అరే నిజంగానే నిజంగా మాయమేనా అడుగు ఇప్పుడే నిజంగానే ఏం మామూలు యాక్టర్ గా నీకు మ్యాజిక్ ఎట్లా అనిపించింది రా ఏం లేదు గిట్ల ఉట్టినే చేసినట్టు అనిపించింది. అయినా కూడా నేను ఉన్నా కదా ఫేక్ ఇది కదా ఫేక్ నువ్వు మాయమైన మాయమైనవుగా నిజంగానే మాకైతే కనవాలి నిజంగానే ఫేక్. సరే ఇప్పుడు డుగ్గు చేస్తుంది మరి సరే నువ్వు చెప్తావు మరి మ్యాజిక్ మమ్మీ మీద ఎత్తా పప్పు మీద ఎత్తా పప్ప మీద ఇప్పుడు నాకు జారింగా మ్యాజిక్ రాదు మరి పప్పని టిక్ టాక్లు తిన్నాడు తెలుసారా నువ్వు మాయమైనాక అవునా చేద్దరు ఇగో డుగ్గు నువ్వు మాయమైనాక పప్పని టిక్ టాక్లు తిన్నాడు మాయమైన తర్వాత నా అన్ని తినద్దు మరి ఏమన్నా ఉంటే నా ఇచ్చేదా మీకు ఎంత సంబరం ఉందండి నన్ను మాయం చేయడానికి ఇగో ఫోటో ఓకే ఓం వి పుష్ విష్ ఇదిగో మాయ అట్లా గారు రైట్ ఇప్పుడు అప్పుడు చేసినావు ఓం భీం బుష్ ఇప్పుడు తీయాలి. పాప మాయమైన పప్ప మాయమౌడు కాదు కింద కూడా పడ్డాడు పాప మాయమైన కదా నాకు కనబడతాడు కదా పప్ప పాప మాయమైనడు ఎక్కడ మాయమేంటి ఏంది నాకు కనబడతలేడు పప్ప ఇగో హాయ్ పప్ప నాకు కనబడతాండి కదగడు. నీకు మాయనేసి రాలేదు పప్ప విత్ టిక్ టాక్ తో సహా పప్పు ఉన్నాడు ఈయన్నే సరే మరి మళ్ళీ ఒకసారి వేరే దగ్గర తీసుకోపోదాం చీకటి గది దగ్గర తీసుకోపోదాం. అదా కమాన్ కమాన్ ఇగో మాయం చేసిన చోటు అరే మీరు చేసే తొక్కల మ్యాజిక్ ఇంకా గంటలు గంటలు డిస్కషన్ పాతల వేరే దగ్గర పంపిస్తాం ఎక్కువ తొక్కి వేసినావు అనుకో పౌతల బైరు వేరేవి అంటే ఏంటిది అనుకున్నావు చీకటి గది దగ్గర అందరు పంపించేసి ఫుల్ దయ్యాలు ఉంటాయి పీక విసుకుతాయి. అలాంటి దయ్యం దగ్గర తీసుకుపోదాం మనం పీక పిసికే దయ్యం దగ్గర తీసుకుపోదాం. పప్పని మోసుకేసుకోమేద్దా పప్పని చీత దగ్గర తీసుకుపోదాం దయ్యాలు అన్నచ్చి పీక విసుకుతాయి. కళ్ళు మూసుకో పప్ప. ఏయ్ మేము మ్యాజిక్ ఏముంది కథలు పడద్దు నువ్వు ఆగుడు ఏ కథలు వాడకు కథలు వాడక ఓకే రెడీయా రెడీయా దా అరే నన్ను మ్యాజిక్ చేస్తాను మీరు మాట్లాడలేరా
నువ్వే అప్పుడు మ్యాజిక్ అయ్యి దయ్యాల కాడికి పోయి చీకట్లకు పోయి ఉన్నావు. నువ్వు భయపడాలి అడుగురా. భయపడాలి ఎంత చూస్తే భయపడాను. అమ్ము దయ్యం వచ్చిందని భయపడాలి. దయ్యం కానీ పోలే పప్ప పేస్ట్ మమ్మీ మాయం కాదు, మమ్మీకి మ్యాజిక్ వస్తుంది. మమ్మీ మ్యాజిక్ అయితే నిద్ర మమ్మీని మాయం చేద్దాం. మమ్మీ మాయం కాదు. ఇప్పుడు మమ్మీని చిన్న మాయం చేస్తాను. థ్యాంక్ యూ. అడుగుగా మమ్మీని మాయం చేసిన తర్వాత మనం ఏం చేద్దాం మరి? మమ్మీ లేకపోతే టిక్ టాక్లు కాదు రావులే. అప్పట్లో అన్నవా వీడియోలో కొత్త మమ్మీ అది అట్లా ఏమన్నా వేద్దాం. 1 2 మమ్మీ మాయం తర్వాత మనం తప్ప ప్లీజ్. అమ్మయ్య మమ్మీ మాయమైంది. మనం ఎట్లా అంటే రోజు ఎంజాయ్ చేద్దాం మంచిగా. ఉన్నాయి కూర్చో చెప్తా. సో గైస్ చూసిరు కదా ఈ వీడియో. సో గైస్ డుగ్గు మళ్ళీ వస్తుంది, వచ్చినాక వీడియో చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై. లవ్ యూ ఆల్. టేక్ కేర్. కామెంట్ చేయండి. పప్పా నీకు అసలు వీడియో చూడరాదు.